జై శ్రీమన్నారాయణ. ఇది 19వ అధ్యాయము. చాతుర్మాస్య వ్రతము గూర్చి శ్రీమన్నారాయణమూర్తి చెప్తున్నాడు. మునులు పరిపరి విధాలుగా స్తుతించిన తరువాత జ్ఞానసిద్ధుడను వాడు ఈ విధంగా స్తుతించాడు. ఓ మహాదేవ, వేదవేత్తలు మిమ్ము వేద విధుని గాను వేదాంతములయందు ఉండువాడవని, గుహ్యమైనటువంటి వానిగాను నిశ్చలునిగాను అద్వితీయముగాను చెప్పుచున్నారు కదా. సకల చరాచరములు మీకు దాసులు, సూర్య చంద్ర శివ బ్రహ్మమి ఆధీనులు. అటువంటి పాదపద్మములకు నేను నమస్కరించున్నాను. శివ పూజ దురంధరులు, సంసార భ్రమను తీసివేయ సమర్థులు, శివదూతల చేత నిత్యము కొనియాడబడువారు, పంచభూతములు చరాచరములైనటువంటి అన్ని మీ ఆధీనములే. నీవు పరమైన దానికంటే పరుడవు, నీవే ఈశ్వరుడవు. ఈ చరాచరమైన ప్రపంచమంతయు మీ అందు గోచరించుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. నీవు ఈ ప్రపంచమంతయు నిండి ఉన్నావు స్వామి. భక్ష్య భోజ్య లేహ్య చతుర్విధాన్న రూపుడవు నీవే. నీ స్వరూపము సచ్చిదానంద స్వరూపము. నీవే ఈశ్వరుడవు, జ్ఞాన స్వరూపడవు. సమస్తమునకు నీవే యాధారము, సమస్త పురాణ సారము నీవే యగునవు. నీ వలననే సమస్తము జన్మించుచున్నది. నీవే ప్రాణ హృదయములయందు ఉండేవాడవు, ఆత్మస్వరూపడవు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు, అఖిల వంద్యుడవు, మనోగోచరుడవు. సమస్త నామములు నీవే. మమ్ము ధన్యుణ్ణి చేయుము. మీ దర్శన ఫలాన్ని మాకు అనుగ్రహించండి. అదే విధంగా మమ్మల్ని నిరంతరము పాలించు స్వామి అని చెప్పి నమస్కారం చేసి, సమస్త లోకముల పూజలందుకొని నీవు మమ్మల్ని కాపాడు స్వామి. నీకు శతకోటి వందనములు. నీవు దాతవు, కృపా సముద్రుడవు. మేము సంసార సముద్ర మగ్నుడనై దుఃఖించుచున్నాము స్వామి. కాబట్టి ఈ సంసార సముద్రముల నుండి మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పి అనేక విధాలుగా నమస్కారం చేస్తున్నాడు. పరమాత్మ రూప పరమహంస పతియు, పూర్ణాత్ముడవు, గుణాతీతుడవు, గురువువు, కృపావంతుడైనటువంటి నీకు నమస్కారము స్వామి. స్వర్గమోక్ష ప్రదుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మ నివాసి అయినటువంటి నీకు నమస్కారము. ప్రపంచమును పుట్టించు, పోషించి భరించు వాడవు నీవు స్వామి. వ్యాసాదులచే కొనియాడబడినటువంటి వాడవు. విద్యావేత్తలు నిన్ను విద్యారూపముగాను ప్రార్థిస్తారు స్వామి. అటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడినటువంటి శ్రీహరి మీకు నమస్కారము. నీ నామ సంకీర్తనముతో సమస్త పాపము కూడా నశించును స్వామి. ఒక్కమారు నీ నామ సంకీర్తన చేసినటువంటి వారు నీ పాద సన్నిధికి చేరుతారు స్వామి. ఇట్లా స్తుతిస్తున్నటువంటి జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లా అనను, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించుచున్నాను. నీకు వరమిచ్చేదను కోరుకోనాయనా అంటే, అప్పుడు గోవింద, నా యందు దయ ఉంచి నీ స్థానమును నాకిమ్ము. ఇంతకంటే నాకు వరమేదీయూ లేదు. భగవంతుడు చెప్పుచున్నాడు, నువ్వు కోరినట్లే అగును గాని నీకొక మాట చెప్పేదను విను. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో గూడి సముద్రమునందు నిద్రించదను. కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రాసుకమును ఇచ్చడి ఈ మాస చతుష్టియందు శక్తి వంచన చేయక వ్రతాదులనాచరించిన వారికి పాపములు నశించెను. నా సన్నిధానము గలుగును. నాకు నిద్రాసుఖప్రదమైనటువంటి ఈ మాస చాతుష్ట్యము యందు వ్రతం ఆచరించని వాడు నరకమందు పడును. నా ఆజ్ఞను అనుసరించి మీరు ఈ వ్రతమును ఆచరించి నా సన్నిధానాన్ని పొందండయా. చెయ్యనటువంటి వాడు బ్రహ్మహత్యాపాతకమును పొందుతాడయా. నాకు నిద్ర గాని, మాంద్యము గాని, జౌఢ్యము గాని, దుఃఖము గాని, జన్మజరాదులు గాని, లాభములు గాని లేవు. నీచే చెయ్యబడినటువంటి ఈ స్తోత్రమును నిత్యము త్రికాలముయందు పఠించినటువంటి వారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరుకుంటాడయా అని శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. హరి ఇట్లా మునులకు చెప్పి పాల సముద్రమునకు వెళ్ళిపోయాడు. ఆంగీరసుడు పుణ్యపురుషునితో, నీవడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇదే. చాతుర్మాస్య వ్రతాన్ని అన్ని వ్రతాల్లోనూ ఉత్తమమైనటువంటిది. పాపవంతులు గాని, దురాత్ములు గాని, సాధువులు గాని ఈ వ్రతమును చేయవలను. బ్రాహ్మణులు మొదలు శూద్రుల వరకు ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చును. స్త్రీ పురుషులు విధవలు అనే భేదము లేకుండా
ఇది చేయవచ్చును. మనోనిచ్చలుడై ఈ వ్రతము చేయాలి. చాతుర్మాస్య వ్రతమును చేయనటువంటి వాడు సకల పాపములను కూడా పొందెదడయా అని చెప్పి ఆంగీరస మహాముని యొక్క 19వ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.